IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు బిడి టీవీ. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్ళీ పార్టీలో కొంత కదలిక అనేది వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చడంతో మళ్ళీ పునరుత్తేజం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఓటమి గల కారణాలను అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసి ఓడుకునేటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కలిసి మాట్లాడుతున్నారు. ఓటమి గల కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ జరిగినటువంటి తేదీన ఏం జరిగింది, ఎందుకని ఓడిపోయాం అనేటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే తన నివాసాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చారు కాబట్టి నేతలు, కార్యకర్తలు ఎవరైనా సరే వచ్చి పార్టీ సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని, తర్వాత కార్యకర్తలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీ ముఖ్య నేతలకి అలాగే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లీగల్ టీంకి వచ్చి తమ యొక్క సమస్యలు చెప్పుకోవచ్చు అంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ రోజు నుంచి వైసీపీ పార్టీ యొక్క కేంద్ర కార్యాలయాన్ని మార్పు చేసిన తర్వాత మళ్ళా పునరుత్తేజం వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఇంకా వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల మీద స్పందించడం జరిగింది. గెలిచినటువంటి అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ అభిమానుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులకు సంబంధించి ఖచ్చితంగా ఎదుర్కొంటామని, అలాగే దాడుల్లో ఎవరైనా బాధితులు ఉన్నారో వారిని ఆదుకోవాలని పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఈ దాడుల మీద గవర్నర్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేయడం జరిగింది. చర్యలు తీసుకోవాలని, త్వరగా దోషులను పట్టుకోవాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి అయితే ఒక వినతి పత్రాన్ని కూడా పంపించడం జరిగింది. మొత్తంగా ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తారీఖున వస్తే ఓటమి బాధలున్నటువంటి వైసీపీ పార్టీలో మళ్ళా కదలిక రావడానికి వారం రోజులు పట్టినట్లుగా తెలుస్తుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ యొక్క కార్యాలయంలో ముఖ్య నేతలంతా కూడా అందుబాటులో ఉండాలని, కార్యకర్తలు ఎవరైనా సరే వచ్చి కలిసే కనుక వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. పార్టీ ముఖ్య నేతలతో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది రోజుల్లోనే బయటికి రాబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే కార్యకర్తలతో కూడా సమావేశాలను ఏర్పాటు చేసి అసలు గ్రామ స్థాయిలో ఏం జరిగింది, మండల స్థాయిలో ఏం జరిగింది, పోలింగ్ ఏ విధంగా జరిగింది, కూటమి గెలవడానికి గల కారణాలు ఏంటి, అలాగే పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో కార్యకర్తల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయ సేకరణ అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే కార్యకర్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం అయిన తర్వాత ప్రత్యక్షంగా మళ్ళీ కార్యాచరణలోకి రావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.